ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏవో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కదా, ఏమిటవి? ఎవరన్నారు? నా పేరు జగపతి. ఒకప్పుడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. డబ్బే తప్ప మనుషులకు విలువివ్వని మూర్ఖుణ్ణి. చివరికి నా కొడుకు చదువు, పెళ్ళి అన్నీ వ్యాపార దృష్టితోనే చూశాను. అది నా కొడుకు తట్టుకోలేకపోయాడు. నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. రాణి అనే ఒక మంచి మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో నేను రాణి మీద పగబట్టాను. తన కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నించాను. చివరికి ఆమె ప్రాణాలను తీయాలని నేను ప్రయత్నిస్తే ఆ దేవత నన్ను రక్షించింది. అలాంటి రాణి పెంపకంలో పెరిగిన గోపి ఎప్పటికీ తప్పు చేయడు. రాణి మీదున్న పగతో గోపిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. దానికి తగిన సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. రాణి మీద పగ తీర్చుకోవాలని ఆ సమంత మహిళతో చేతులు కలిపాను. నేను వాళ్ల మనిషిని అనుకుని గోపి విషయంలో వాళ్ళు చేసింది మొత్తం నాతో చెప్పారు. కానీ వాళ్ళు ఊహించందేంటంటే వాళ్ళు మాట్లాడింది మొత్తం నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపిస్తాను. అది చూసి తప్పెవరదో మీరే నిర్ణయించండి. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా, అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం. మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. ఒక నిజాయితీ గల అధికారిని కుటుంబ తగాదాల కోసం అన్యాయంగా ఇలా లంచగొండి కేసులో ఇరికించటం తప్పు అని ఈ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఒక నిజాయితీపరుడైన అధికారి విషయంలో ఇంత అనాగరికంగా ప్రవర్తించినందుకు మాణిక్యానికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గోపి ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి లంచము తీసుకోలేదని, తనను కావాలని ఈ కేసులో ఇరికించారని ఈ కోర్టు పూర్తిగా విశ్వసిస్తోంది. గోపిని నిర్దోషిగా ప్రకటిస్తూ యథావిధిగా తననే మళ్లీ ఇదే జిల్లాకు కలెక్టర్గా కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించమని ఈ కోర్టు తీర్పు ఇవ్వటమైనది. ఒకప్పుడు రాణి మీద ఎంత పగ ఉన్నప్పటికీ రాణి మంచితనాన్ని తెలుసుకొని తన బాధని గ్రహించి ఎంతో తెలివిగా ఈ సాక్ష్యాధారాన్ని సంపాదించిన జగపతి గారిని ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది.
ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను సార్. నాకు ఎక్కడ శిక్ష పడుతుందో అని మా అక్క ఎంతో బాధపడింది. చివరికి తను కేసు విత్డ్రా చేసుకుని నన్ను రక్షించాలని అనుకుంది. అయినా న్యాయం గెలుస్తుంది అని అక్కకి ధైర్యం చెప్పాను. కానీ న్యాయం గెలవాలి అంటే సాక్ష్యాధారాలు ఉండాలని నాకు తెలుసు. నేను నిర్దోషినే అని ప్రూవ్ చేయలేకపోయాను. నాకు అన్యాయంగా శిక్షపడి నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. కానీ మీరు చివరి నిమిషంలో వచ్చి ఆ సాక్ష్యాల్ని చూపించి నా పరువుని ఉద్యోగాన్ని కాపాడారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను? నిజానికి నేను చేసింది ఏమీ లేదు బాబు. మీ అక్క విషయంలో నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే నన్నెవ్వరూ క్షమించరు. అయినా సరే రాణి ఏ రోజు కూడా నన్ను శత్రువుగా చూడలేదు. గోపి విషయంలో రాణి చాలా బాధపడిందండి. ఇంకా గోపిని ఈ కేసు నుంచి బయటికి తీసుకురాలేమోనని తను ఇందాక కూడా ఎంతో ఏడ్చింది. కానీ మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుందని మీరు మరొక్కసారి నిరూపించారు. అరే రాణి, లేమ్మా. ఏంటమ్మా ఇది? నా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి? ఇప్పుడు నేనేం చేశానని? లేదు మావయ్య, మీరు చేసిన సహాయం మామూలు విషయం కాదు. నా తమ్ముడు, నా చెల్లి, నా జీవితం మావయ్య. వాళ్ళకే చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది చెయ్యని తప్పుకు నా తమ్ముడు ఎక్కడ శిక్ష అనుభవిస్తాడోనని నేనెంతో భయపడ్డాను మావయ్య. వీడు నాకెంత ధైర్యం చెప్పినా ఇందాక జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఇంకా నా గుండె ఆగిపోతుంది అనుకున్న సమయంలో మీరు వచ్చి నా తమ్ముణ్ణి రక్షించారు మావయ్య. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. రాణి, నిజానికి కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలమ్మా. నాలాంటి మూర్ఖుణ్ణి కూడా చేరతీసిన గొప్ప వ్యక్తివి నువ్వు. మీ ఇంట్లో ఉంటూ నీ చేతి వంట తింటూ నిన్నే ఇబ్బందులు పెట్టిన ఎంతో సహించిన మంచి మనిషివమ్మా నువ్వు.